ఒకడు అంటాడు, నేను ఎంత జ్ఞానవంతుండో తెలుసా, నేను చాలా జ్ఞానవంతుండండి, ఏది అంత తేలిగ్గా నమ్మనండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో చనిపోతే ఇప్పుడు చేసిన పాపాలకు అప్పుడు సిలువ ఎట్టమనికి వచ్చిద్దండి. నా దగ్గర వేయొద్దు మీరు, మనం మహామేధావులం, మహాజ్ఞానులం. ఎట్లా చెల్లిద్దండి? అప్పుడెప్పుడు 2000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడు వచ్చి చెబుతున్నారు ఈ పాపాలు ఆ సిలువ మీదకు పోతాయని. అది అయిపోయిన ఘట్టం, ఇది జరుగుతున్న ఘట్టం. ఈ జరుగుతున్న దానికి, అయిపోయిన దానికి ముడిపెడితే ఎట్లా? మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు చేసిన పాపాలకు భవిష్యత్తులో సిలువెక్కుతాడని చెప్తే ఏదో వచ్చి చెల్లిస్తాడు అనుకోవచ్చు. అయిపోయిన కథకి, జరుగుతున్న కథకి ముడిపెడతారేం? ఓయమ్మో ఎంత జ్ఞానం, ఓయమ్మో ఎంత జ్ఞానం. 2000 ఏళ్ల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువ మీదకి వెళ్తాయి, అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు. ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం. నీ సమాధానం ఏంది? అదే భవిష్యత్తులో వచ్చి సిలువ మీద మోస్తాడని ఒప్పుకుంటా. కానీ గతంలో అయిపోయిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడి పెడుతున్నారని అడుగుతుంది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విరితనంగా చేశాడు. అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు. అధిక జ్ఞానం ఎక్కువైందనుకో, పెద్ద మేధావిని అనుకొని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది, చిత్తు కాగితాలు. జ్ఞానం ఎక్కువైందనుకో, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది రో అంటాడు. నేను జ్ఞానిని, నీ జ్ఞానం నిన్ను దగలేయా. సింపుల్గా చెప్తానండి, అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లా అంటే, మీరున్నారు హోటల్లో భోంచేయాలి, ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అయిద్దో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను. ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా? నువ్వు ఇప్పుడు తింటున్నావు, అప్పుడెప్పుడో బిల్లు కట్టాడు, ఎట్ట చెల్లిది అంటాడా? దీని మళ్ళీ పెద్ద జ్ఞానం, పెద్ద మేధావి, దీని ఈ ప్రశ్న ఇదొక తలకాయ. యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము. ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము. ఆ రక్తముకున్న విలువ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, గడిచిన వారికి అది పనికొచ్చిద్ది, అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది, భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చిద్ది. త్రికాలములకు సరిపోయినది యేసు రక్తము, యేసు సిలువ. ప్రియులారా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన చిందిన రక్తము కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సరిపోతుంది. బిల్లు 2 సందర్భాల్లో కట్టొచ్చండి. తిన్న తర్వాత కట్టొచ్చు, తినబోయే దానికి కూడా కట్టొచ్చు. యేసు రక్తము ఆల్రెడీ గతకాలం ముందు పాపం చేసిన వారి పాపములకు ప్రాయశ్చిత్తార్థము, భవిష్యత్తులో రాబోతున్న జనాంగము యొక్క పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము, ఈ 2 కాలములకు లింక్ చేసి మధ్యలో ప్రాణం పెట్టాడు ఆయన. నిజంగా అర్థమైందా? లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున, లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగనందున, సువార్తయను వెర్రితనము చేత నమ్మిన వారందరి రక్షణకు దేవుడు యేసుక్రీస్తుని కరుణాధారముగా బయలుపరిచాడు, రక్షణాధారం చేశాడు. సువార్త లోకస్తులకు వెర్రితనం, సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి, జ్ఞానులు, పెద్ద జ్ఞానులకు అది వెర్రితనం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అదే బైబుల్ తీసుకొని చర్చికి పోయేవాడల్లా లోకస్తులకు పిచ్చోడు. అదేందో సువార్త అంట, ఆయన సిలువ మీద తెచ్చాడంట, చచ్చిపోయాడని వీళ్ళంతా బిరబిరా పరిగెత్తుతున్నారు ఈ సోదరుళ్ళు. ఇంత పిచ్చోళ్ళు మనోళ్ళు, ఇంతమంది ఇంత పిచ్చోళ్ళు ఉన్నారు ఏందిరా? అసలు ఎట్లా నమ్ముతారా? నేను నమ్మనయా ఇట్లాంటి సోది మాటలన్నీ. అమ్మో జ్ఞానో,
జ్ఞానికి పగిలిద్ది రేపు మొహం. దేవునికి స్తోత్రం. మనం పిచ్చోళ్ళం. ఏరా నీవెంత జ్ఞానివి కదా, నువ్వు ఎంత జ్ఞానివి అయితేనేమి నా జ్ఞానం తెలుసుకోలేకపోతేవి కదరా వెర్రివాడా అంటాడు. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని ఎరగని వాడు ప్రపంచంలో ఎంత జ్ఞానైనా వాడి జ్ఞానం వాడిని నాశనం చేసుకోవడానికి తప్ప రక్షించడానికి పనికి రాదు.